తీయగా చల్లగా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 గ్రాండ్ ఫినాలేలో సెకండ్ రౌండ్కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. ఈ 4 రౌండ్లు అయిన తర్వాత ఈ నలుగురిలో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న కంటెస్టెంట్ విల్ బీ ద విన్నర్ ఆఫ్ సీజన్ 26. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. నిన్నటి ఎపిసోడ్లో మెలడీ మెడ్లీతో పిల్లలు పోటీ పడ్డారు. ఇక సెకండ్ రౌండ్లో మా పిల్లలు ఏం పాడబోతున్నారంటే సత్యం, ధర్మం, వినయం, పరాక్రమం ఇవన్నీ ఒక రూపంలో కనిపిస్తే ఆయనే మన శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడి మహిమను కీర్తిస్తూ మన తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. ఆ భక్తిని, ఆ భావాన్ని, ఆ సంగీత మాధుర్యాన్ని మళ్ళీ మనందరం ఆస్వాదించడానికి ఆ శ్రీరాముడిని స్మరిస్తూ సాగే పాటలతో ఈ శ్రీరామ గానామృతంతో ఈ పిల్లలు ఇవాళ పోటీ పడబోతున్నారు. ఇవాల్టి ఈ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నిగమ. పూజలు చేయా పూలు తెచ్చాను, పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా తీయరా దర్శనము రామా, పూజలు చేయా పూలు తెచ్చాను. తూర్పులోనా తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తూర్పులోనా తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి ఇయరా దర్శనము రామా, పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా, పూజలు చేయా పూలు తెచ్చాను.
పాలించేవో చెంతకు చేర్చి లాలించేవో దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నిన్నే నమ్మితిరా స్వామి ఇయరా దర్శనము రామా పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా పూజలు చేయా పూలు తెచ్చాను. జడ్జెస్ ఓవర్ టు యూ. నిగమా, నమస్తే మ్యామ్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. కొన్ని అక్షరాల ప్రొనౌన్సియేషన్లో ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టే పోను అంటే మనం తర్వాత విడిగా కలవటం కొంచెం తక్కువ అవుతుందేమో. ఈ ట్రావెల్లో మనం కలిసే ఉన్నాము, డిస్కస్ చేసుకుంటూ వచ్చాము, బెస్ట్ పార్ట్ ఏంటి అనేది తెలుసుకున్నాము, అండ్ ఇందులో ఇంప్రూవ్ అవ్వాలనేది మాట్లాడుకుంటూ వచ్చాము. ఎస్ మ్యామ్. తర్వాత మళ్ళీ కలుస్తామో లేదో ఒక్కసారి చెప్తా నీకు. షూర్. ఓకే, కొన్ని అక్షరాలు ప్రొనౌన్స్ చేసేటప్పుడు నువ్వు అది ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి ఏమవుతుందంటే కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తుంది కొన్ని పదాల్లో. ఓకే, అది ప్రతి చోట అంత ఎక్స్ప్రెషన్ అవసరం లేదు. నువ్వు స్పెషల్గా దానికోసం దాన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎస్ మ్యామ్. రైట్, ఇది భావుకత ఉండాలి, భక్తి ఉండాలి. అందంగాను ప్రేమగాను ముద్దుగాను అటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయకూడదు. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదంతా ఏంటంటే అక్షరాలు మనం ప్రొనౌన్సియేషన్లోనే ఉంటుంది. ద వే వి ప్రొనౌన్స్, ఎంత వాల్యూమ్లో దాన్ని పలుకుతామో ఆ అక్షరాన్ని, ఇవన్నీ కొంచెం పోను దీని మీద కూడా దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. ఇంకా సక్సెస్ఫుల్ సింగర్ అవుతావు నువ్వు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, Sure. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. ఈ పాట ఎంపిక చేసుకునే నువ్వు సగం మార్కులు కొట్టేశావు. థ్యాంక్ యూ మ్యామ్. అంత అద్భుతమైన పాట పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నిగమ్మా, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ కాకపోతే ఇది కొంచెం నీకు లో అయిందా ఈ శృతి? కొంచెం లేదు సార్, అంటే పైన కూడా ఉంది కాబట్టి నాకు ఇంకొంచెం టోటల్గానే కొంచెం స్థాయి పెంచి ఉండుంటే ఇంకొంచెం చక్కగా మెలోడియస్గా వినిపించేదని నా భావం. ఎస్. వాణిజ్యరమ గారు పాడారు, కానీ కన్నడలో ఇదే వెర్షన్ జానకి గారి వెర్షన్ కూడా ఉన్నట్టు నాకు గుర్తు. అవును సార్. పూజిసలెందే హూగళ తెందే అని చెప్పి అవును సార్. సేమ్ రాజనాగేంద్ర గారి కంపోజిషను. రెండిట్లోనూ రెండు రకాల గాత్రధర్మం మారింది కాబట్టి రెండు బాగుంటాయి. ట్యూన్ సేమ్ ట్యూన్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది. నీ గాత్రానికి ఇది కొంచెం పైన ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. అది ట్రై చేయమ్మా నెక్స్ట్ టైము. బట్ చక్కగా పాడావు. కొంచెం దమ్ము కొంచెం కష్టపడినట్టు అనిపించింది. కరెక్టేనా? అంటే సంగతుల వల్ల ఏంటి? లేదు సార్, అంటే ఒక్క చోట అట్లా అయింది. ఓకే అమ్మా, ఓకే, బాగా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే సార్. నమస్తే. మామూలుగా భక్తి పాటలు పాడేప్పుడు భక్తి పాటల్లోని రచన ఎలా ఉంటుందంటే ఏదో కోరుకొని, ఏదో ఆశించి, ఏదో కాంక్షించి, ఏదో వాంఛించి, ఏదో అడగాలన్న ఉద్దేశంతో భక్తి పాటలు చాలా ఉంటాయి. భగవంతుని అలా కోరికలు కోరుతూ పాడే పాటలే చాలా వరకు ఉంటాయి. కానీ ఈ పాటలో ఏ కోరిక లేదు, ఏ స్వార్థం లేదు, ఏ అపేక్ష లేదు. కేవలం భగవంతుడికి అలా నిస్వార్థంగా పూజించే తత్వం ఈ పాటలో ఉంది. అంటే ఒక రకమైన స్వచ్ఛత ఈ పాట అంతా పరుచుకొని ఉంది. నువ్వు పల్లవి చాలా బాగా పాడావు, రెండో చరణం బాగా పాడావు, కానీ మంచి ప్రయత్నం అంతే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి షిన్చాన్ గీతాంజలి. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. ఏమి రామ కథ సుధయ
శబరి ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి రవికుల శశి రాఘవుడై రాముడై గుణధాముడై అవతరించునట హరిమనకై దాశరథి దయాజలధి ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి జానకిని ఓర కనుల ఒకసారి గని వాలు కనుల జానకిని ఓర కనుల ఒకసారి గని చేల శివుని వెళ్ళందుకుని నీల విరిచినట నీల నేరద శ్యాముడట కళ్యాణ రాముడట ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి మర్యాద చెడి ధూళి పడి శిలయైన జాలి పడి ధీనురాలి తన పదముల తాకి ప్రాణము సగు కారుణ్యధాముడట ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి కీరవాణి గారు విల్ స్టార్ట్ విత్ యూ సార్. నీ జానర్ కాకపోయినా కొంచెం క్లిష్టమైన ఈ కంపోజిషన్ చాలా చక్కగా పాడావు గీతాంజలి. థ్యాంక్ యూ సార్. కథ అంటే థామస్ అనమ్మా, థామస్ అను థామస్. కథ అనాలి ఎప్పుడు వచ్చిన. అందులో దాశరథి అవన్నీ ఓకే, బట్ ఈ కథలో మాత్రం ఒత్తు ఉంది, అందుకు గుర్తుంచుకోమ్మా. ఓకే సార్. చక్కగా పాడావు, చాలా చక్కగా ప్రయత్నించావు, సక్సెస్ సాధించావు. అభినందనలు నీకు, ఆల్ ద బెస్ట్ అమ్మా. మంచి పాట పాడావు. థ్యాంక్ యూ సార్. ఎవ్వరూ కాంపిటీషన్లో ఇప్పటి వరకు పాడినటువంటి పాట ఒక ఆణిముత్యాన్ని తీసుకొచ్చి ప్రజెంట్ చేసావు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఎప్పుడన్నా విన్నావా నీ చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా? లేదు మ్యామ్, ఈ పాట వినలేదు. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సచ్ అ ప్లెజర్ లిజనింగ్ టు యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాట పాడావు, మంచి ప్రయత్నం చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే. నమస్తే. చాలా కొత్తగా పాడావు, కొత్త పాట పాడావు. ముఖ్యంగా ఏమి రామకథ శబరి శబరి ఏది మరి ఒకసారి. మన వాల్మీకి రామాయణం మానవ జాతికి లభించిన మొట్టమొదటి సాహితీ ప్రక్రియ, సాహితీ రూపం. యత్క్రౌంచ మిథునాదేకమవతు అనే పాట, మా నిషాద ప్రతిష్ఠాంచ మగమ శాశ్వతి సమానే శ్లోకం మానవ జాతికి లభించిన మొట్టమొదటి సాహిత్యం. అది వాల్మీకి నోటి నుంచి వెలువడిన మొదటి శ్లోకం అది. దాని తర్వాత ఆ రామాయణాన్ని ఆధారం చేసుకుని తెలుగులోనే 300కు పైగా ఉన్నాయి రామాయణాలు. ఎన్ని అనువాదాలు చేసినా తనివి తీరదు మన వాళ్లకు. ఎన్నిసార్లు రామాయణ కథ విన్నా ఇంకా వినాలి, చెవులు ఈరుస్తూనే ఉంటుంది ఆ పాటలు. అట్లాంటి రామాయణ గాథ. అందువల్ల ఆయన అన్నారు, ఏమి రామకథ శబరి శబరి ఏది మరి ఒకసారి. మళ్ళీ వినిపించు, మా తనివి తీరట్లేదు, మా ఆశ చల్లారట్లేదు, మళ్ళీ వినిపించుకుని ఆ మొదటి వాక్యంలోనే ఆ పల్లవిలోని అంత అందమైన భావం వ్యక్తీకరించారు. చాలా చాలా బాగా పాడావు, చివరి వరకు బాగా పాడావు, చాలా తీయగా పాడావు. లవకుశులు లేరు, ఒక లవడే ఉన్నాడు ఇక్కడ. చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ సెకండ్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లలిత యశస్వి. ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు, ముత్తుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరే, ఇది రాముడు కట్టుకొనగ పులకించిన పంచే. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే,
భూమి మరి నారాముని కీడ నిలువ నీడలేదిదేమి నిలువ నీడలేదిదేమి. జడ్జెస్ ఓవర్ టు యూ. యశస్వి, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇది అనుకోకుండా నీ ముందర కంటెస్టెంట్ గీతాంజలి రామకథని వినిపించమని శబరిని అడిగితే ఆ శబరిలాగా నువ్వు వచ్చి రామకథని చక్కగా వినిపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు గురువుగారు మహాదేవన్ గారికి ఆయన షహనరాగాన్ని స్వరపరిచే విధానంలో ఆయన అందివేసిన చెయ్యి ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. వీరాభిమన్య సినిమాలో చూచి వలచి ఆ పాట విన్నావా? చెంతకు పిల్లచి సొగసులు లాలన చేసి అన్న ఆ పాటలో షహనరాగాన్ని అంతవరకు కూడా ఒక విషాదభరితమైన గీతాలు స్వరపరచడానికి వాడుకునేవాళ్ళు అందరూ మహానుభావులందరూ. ఫస్ట్ టైం మహాదేవన్ గారు దాన్ని ఒక రొమాంటిక్ దాంట్లో ఉన్న షేడ్ని వినిపించారు. దీంట్లో మళ్ళీ ఒక మృదువైనటువంటి ఒక లాలిత్య భావంతో స్టార్టింగ్ ఏంటి దీన్ని పాడింది? ఇదిగిదిగో నారాముడు నారాముడు. మళ్ళీ భక్తి రసం ఉంటుంది. అది షహనరాగం యొక్క గొప్పతనం. అది దాన్ని బాగా ప్రజెంట్ చేసిన వాళ్ళలో అగ్రగణ్యులు మహాదేవన్ గారు. సో ఆయన అడుగుజాడల్లో ఆయన ఆరాధిస్తూ నేను స్వరపరిచిన పాట చక్కగా పాడావు, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఒరిజినల్గా పాడిన సునీత ఏముంటుందో చూద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ పాట స్వరరచన చేసిన సంగీత దర్శకుల ఆమోదం తరువాత దానికి మించిన కాంప్లిమెంట్ లేదు, దానికి మించిన సర్టిఫికెట్ లేదు. కాబట్టి నేను పాడినప్పుడు ఎలా అయితే సార్ బాగుంది అని మెచ్చుకున్నారో, నువ్వు పాడినా అలాగే మెచ్చుకోవటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావమ్మా, థ్యాంక్ యూ. బాగా పాడావు. కానీ కొంచెం కుదురుండొచ్చు. గమకాలు స్పెషల్లీ నువ్వు గమకాలు పలికేటప్పుడు ఏమైపోతుందంటే అందులో కూడా దాన్ని కూడా అందంగా ప్రజెంట్ చేయాలి. మనకి సంగీతం వచ్చు, గమకాలు మన గొంతులో చాలా బాగా పలుకుతాయి అని అలా ప్రయత్నం చేయడం వేరు, అవి ఆటోమేటిక్గా ఆ భావంలో నుంచి వచ్చే గమకాలు వేరు. దానికి స్పష్టమైన తేడా ఉంది. ఓకే, అది గమనించుకుంటూ నువ్వు ఈసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకో. ఓకే మ్యామ్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. యశస్వి, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. పాట స్వరాలు సమకూర్చిన కీరవాణి గారి ముందు, పాట పాడిన సునీత గారి ముందు పాడే అవకాశం నీకు రావడం చాలా ఆనందం కలిగించింది. బాగా పాడావు కూడా. థ్యాంక్ యూ సార్. పాటకి 3 లక్షణాలు ఉండాలి. ఏ పాటైనా సరే 3 లక్షణాలు ఏంటంటే అందమైన ఆకర్షణీయమైన ఎత్తుగడ, అర్థవంతమైన కొనసాగింపు, అత్యద్భుతమైన ముగింపు. ఈ 3 లక్షణాలు పాటకు ఉండాలి. ఆ 3 లక్షణాలు ఉన్న పాట ఇది. ఎలా అంటే ఇదిగిదిగో నా రాముడు ఇక్కడనే ఉన్నాడు, ముద్దుల సీతతో ఇక్కడనే మురిపాలాడాడు అన్నది ఒక అందమైన ఆకర్షణీయమైన ఎత్తుగడ. అక్కడి నుండి 7 లోకాలు 7 పాదాలు ఇవే, తర్వాత మాయల బంగారులేడి మాయని గుర్తులు ఇవే, పచ్చగా అయోతనం ఉండగా సీతమ్మ వాడిన పసుపు కుంకుమ రాళ్ళివే అంటూ ఒక అర్థవంతమైన కొనసాగింపు చేసి చివరికి అత్యద్భుతమైన ముగింపు ఏంటంటే అమ్మను రావణుడు ఎత్తుకుపోయిన ఆనవాళ్ళు ఇవి, ఇవన్నీ ఇక్కడే రాముడు ఆనవాళ్ళన్నీ కనబడుతున్నాయి. మరి ఇక్కడే రాముడు గారు నడియాడిన ఇదే కదా చోటు, ఆయనకి గుడి ఏది, ఆయనకు నిలువ నీడనేది అనేది అత్యద్భుతమైన ముగింపు ఈ పాటకి. ఆ 3 లక్షణాలను మూర్తిభవించుకున్న పాట అద్భుతంగా ఆలపించావు. నువ్వు మనస్ఫూర్తిగా నీకు అభినందన. థ్యాంక్ యూ సార్. సెకండ్ రౌండ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీ హర్ష. అల్లా శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు,
కళ్యాణ గుణగనుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపమపని పమపని పమపసని పమపమ శ్రీరామ పాపమపని ని పని సాజరి సని పమపని మపమ కోదండ రామ మపని సరి సాని పని పమ సీతారామ మపని సరి సారి సరి మరి జని పమ ఆనంద రామ మారి మరి మరి సరి మా జయ రామ సరి మా సపమా పావన రామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగినేలను గల్పు ఏ వేల్పు జ్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోర్పు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం హర్ష నమస్తే సార్ చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్ ఇది విజయ్ యేసుదాస్ గారు శంకరమోహన్ గారు కలిపి పాడిన పాటను ఒక్కడవి నువ్వు పెర్ఫామ్ చేయడం, మధ్యలో ఆ బృందగానం సహకారం నీకు లభించింది. సార్ బట్ ఇద్దరు పెర్ఫార్మెన్స్ని ఒకడు చేయడం అనేది గొప్ప మాటే. థ్యాంక్ యూ సార్ విచిత్రం ఏంటంటే సెకండ్ కంటెస్టెంట్ రామకథను వినిపించమంటే థర్డ్ కంటెస్టెంట్ వచ్చి శబరిలాగా రామకథను వినిపించింది మొత్తం అంతా. ఫస్ట్ కంటెస్టెంట్ పేరుని నువ్వు ఎందుకు ఉదహరించు, ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపున్నావు. నిగమ పేరుని తీసుకొచ్చావు ఇందులో నీకు తెలియకుండానే. వేదవ్యాస్ గారు రాశారు, చక్కగా పాడావు. కాకపోతే ఇది కొన్ని డివోషనల్ సాంగ్స్ అమ్మా, కొన్ని వీటికి ఒక మాస్ అప్పీల్ కోసం కొన్ని రిథమ్స్ అవి చేసి ఒక డ్రామాతో చేస్తాం, బిల్డప్ చేస్తాం. అది నువ్వు చక్కగా చేసావు. ఇంకొంచెం పై స్థాయిలో నువ్వు పాడి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్. ఏమంటావు నువ్వు? తప్పకుండా సార్. ఎస్ సార్. ఏ వేల్పు పై శృతి చూపించండి ఒక్క పెట్టు. ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఓకే చూసావా, ఒక్క స్థాయి పెంచేసరికి నాదం ఎట్లా వచ్చింది చూడు. ఎస్
ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు శృతి డిసైడ్ చేసుకోవడం, ఫిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్ అది నువ్వు నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లో అది చూసుకుంటామని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. హర్ష, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు హర్ష. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక చిన్న విశేషం ఏముందంటే, ఇంతకుముందు ఇదిగిదిగో నారాముడు పాట, తర్వాత ఇప్పుడు ఈ పాట తాగరా ఆ పాట కదా. ఎస్ సార్. 2 పాటలు రాముడు గురించి కీర్తించబడిన పాటలు. ఈ 2 పాటలు రాసింది ఎవరంటే రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు రాశారు. ముందు పాట భారవి గారు రాస్తే, ఈ పాట వేదవ్యాస గారు రాశారు. వేదవ్యాస గారు అన్నయ్య, భారవి గారు తమ్ముడు. కాబట్టి ఇదొక విశేషం అని చెప్పొచ్చు. చాలా బాగా పాడావు. ముఖ్యంగా కీరవాణి గారి సలహా నీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో 2వ చరణంలో చివరి వాక్యం ఏంటి? ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు అన్నాడు. కైమోడ్పు అంటే ఏంటి? నమస్కారం సార్. అది నమస్కారం, దండం. ఎలాంటి దండం? దాంట్లో చాలా రకరకాలు ఉన్నాయి. నిండైన భక్తితో కూడుకున్న నమస్కారం అని చెప్పింది సార్. అమ్మ చెప్పింది. కైమోడ్పు అంటే ఏంటంటే దోసిలి పట్టి పెట్టే దండాన్ని కైమోడ్పు అంటారు. Yes, yes. కైమోడ్పు, కైమోడ్పు, కేలుమోడ్పు, చేమోడ్పు అన్న ఒకటే. దోసిలి పట్టి పెట్టే దండాన్ని అంటే, దండాన్ని కూడా ఎన్ని రకాలు ఉన్నాయో ఈ మధ్య ఒక చోట చదివాను. ఇది కైమోడ్పు. భజన సమయంలో ఎగురుతూ పెట్టే దండానికి గిడిగిళ్ళు అంటారట. అట్లాగే గోత్రనామం, ప్రవరం చెబుతూ పెట్టే దండాన్ని ఏటికోళ్ళు అంటారు. బోర్లా పడి పెట్టే దండాన్ని జాగిలి అంటారు. ఆడపిల్లలు చుట్టూ గుండ్రంగా ప్రదక్షిణలు చేసి పెట్టే దండాల్ని గొబ్బిళ్ళు అంటారట. ఇప్పుడు ఈ పాటను స్వరపరిచిన కీరవాణి గారికి, పాడిన విజయేష్ దాస్ గారికి, శంకర్ మదన్ గారు అని ఇంకా ఇద్దరు వాళ్ళకి, తర్వాత రాసిన వేదవ్యాస్ గారికి మనం అందరం జాగిలి బోర్లా పడి దండం పెట్టాలి. సాష్టాంగ దండ ప్రణామం. అట్లాగే నీకు, నువ్వు ఇంత బాగా పాడిన నీకు గిడిగిళ్ళు అంటే ఎగురుతూ పెడతాం దండాలు. థ్యాంక్ యూ సార్. ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అచ్చమైన తెలుగు కాంపిటీషన్ అసలు ఎక్కడన్నా ఉంది అంటే అది పాడతా తీగ మాత్రమే. అది చంద్రబోస్ గారి ద్వారా మాత్రమే తెలుస్తుంది మనకి. పదాలన్నీ ఎక్కడెక్కడి నుంచో వారు ఎంత చదువుతారు చూసావా, ఎంత సాధన చేస్తారు, ఎంత సాధించి కూడా. అదే కీరవాణి గారు కూడా. ఈ పాటలు వినటం అనేది మన అదృష్టం. ఈ సినిమాకి వారు సంగీత దర్శకత్వం వహించటం, రామదాసు చిత్రం, శ్రీరామదాసు చిత్రము అనగానే, అంటే ఆ చిత్రం రిలీజ్ అయిన తర్వాత, మొట్టమొదటేమో అన్నమయ్య చిత్రం విడుదలైన తర్వాత అన్నమయ్య పాటలు చాలా ఎక్కువ, అంటే నార్మల్ పబ్లిక్లో కూడా ఎంత ప్రజాదరణ పొందాయో, శ్రీరామదాసు రిలీజ్ అయిన తర్వాత ఇవి రామదాసు రాసిన పాటలుగా కూడా ప్రచారం పొందాయి. అప్పుడు నిజంగా ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే అంత ఘనమైన సాహిత్యం, అంత గంభీరమైన సంగీతం, అంత మృదు మధురమైన సంగీతం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ సార్. నాకు పనిచేసే అవకాశం దొరకటం, ఈ చిత్రం టైటిల్స్లో నా పేరు కూడా ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఇద్దరు పాడిన పాట ఒక్కడివి నువ్వు పాడి దాన్ని చాలా చక్కగా సంభాలించావు. థ్యాంక్ యూ. అండ్ ఇది ఒరిజినల్ స్కేల్ నువ్వు పాడింది? అవును. తగ్గించలేదా? లేదు. ఓకే. ఐ థాట్ ఒక నోట్ ఏమైనా తగ్గించావేమో అన్నట్లుగా అనిపించడంలో తప్పలేదు, ఎందుకంటే ఇంకొంచెం స్థాయి పెంచినా కూడా నీకేం ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా పాడేవాడివేమో. సార్ చెప్పిన సూచన మాత్రం తప్పకుండా. మనము పై స్థాయి అందకపోతే ఎలా అయితే తగ్గించుకుంటామో, మనం పై స్థాయి పాడగలిగినప్పుడు పెంచుకున్న తప్పలేదు. సో ఇది దృష్టిలో పెట్టుకుంటాం అనుకుంటూ నెక్స్ట్ రౌండ్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గ్రాండ్ ఫినాలే చాలా హాట్గా జరుగుతున్నది. ఈ సీజన్ ఫినాలేలో 2 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారు. నెంబర్ 1 బీయింగ్ ద మెలడీ మెడ్లీ అండ్ శ్రీరామ గానామృతం రౌండ్తో ఈ 2 రౌండ్లు కంప్లీట్ అయినాయి. మళ్ళీ వచ్చే వారం 2 రౌండ్లు ఇంకా మిగిలినాయి. దాని తర్వాత ఎవరు విన్నర్ ఈ సీజన్ 26 అన్నది మీకు తెలుస్తుంది. సో అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్డ్. నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్. సర్వే జన సుజన భవంతు, సర్వే సుజన సుఖిన భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా